तवाज्ञाचक्रस्थं तपनशशिकोटिद्युतिधरं परं शम्भुं वन्दे परिमिलितपार्श्वं परचिता यमाराध्यन् भक्त्या रविशशिशुचीनाम विषये निरालोके लोके निवसति हि भूलोकभुवने। ఓ ఆది పరాశక్తి, నీకు సంబంధించినదైన ఆజ్ఞాచక్రమునందు కొన్ని కోట్ల సూర్యచంద్రుల కాంతిని ధరించిన వాడును, పరా యను పేరు పొందిన చిశక్తి చేత కలిసిన ఇరు పార్శ్వములు కలవాడును అగు పరమశివుని గూర్చి నమస్కరించుచున్నాము. ఏ సాధకుడు భజన తత్పరుడై ఇట్టి పరమశివుణ్ణి ప్రసన్నునిగా చేసుకొనునో అతడు రవిచంద్రాగ్నులకు సైతము వెలిగింప వీలు కానటువంటిదియు, బాహ్య దృష్టికి అనగా చర్మ చక్షువులకు గోచరింపనిదియు ఏకాంత ప్రదేశమైన జ్యోత్స్నామయ లోకమందు అంటే నిండు వెన్నెలలో లోకమందు అనగా సహస్రార కమలమందు నివసించును అనగా నీ సాయుధ్యమును పొందును. శక్తి స్వరూపిణి, నీవు ఆజ్ఞాచక్రాంతరాళస్తవు. కనుబొమ్మల మధ్య ద్విదళ పద్మములో ఆజ్ఞాచక్రములో నీవు కోటి సూర్యుల యొక్క ప్రకాశముతో జ్వలిస్తావు. సాధకులు ఆ ప్రకాశమును దర్శించిన తరువాత మాత్రమే సహస్రార చక్రములో నీ పాద సన్నిధికి చేరగలరు. సాధకుడు నీ ఆజ్ఞాచక్రంలో గల శివుని ప్రసన్నునిగా చేసుకుని బాహ్య దృష్టికి గోచరముగాని చంద్రలోకమందు నివసిస్తున్నారు.